నమస్కారం. వెన్నెల న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బొల్లాపల్లి ప్రజా దర్బారులో చీఫ్ విప్ జీవీకి వినతుల వెల్లువ. వినుకొండ కూరగాయల మార్కెట్ను సందర్శించిన మున్సిపల్ కమిషనర్ చంద్రబోస్. రాష్ట్రంలో మేనిఫెస్టోలు హామీల అమలుపై మాట్లాడే నైతిక అర్హత జగన్ వైకాపాకు లేదని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. బొల్లాపల్లి ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ప్రజా దర్బార్లో చీఫ్ విప్ వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ముందుగా అర్జీదారుల సమస్యలు వింటూ వినతులు స్వీకరించి భరోసా కల్పించారు. వివిధ సమస్యలపై 236 మంది అర్జీలు అందజేయగా ఆయన వాటిని ఓపికగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధికారులు అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని, అర్జీలు తిరిగి రాకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలకు ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, చెత్త పన్ను రద్దు వంటివన్నీ ఈ జూన్ లోపే ఇంట్లో ఎంతమంది బడికి వెళ్తే అంతమందికి 15,000 రూపాయల చొప్పున తల్లికి వందనం అంది తీరుతుందని తెలిపారు. గత వైసీపీ పాలన ప్రజలు గమనించారని, వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో చెప్పుకోదగ్గ ఒక్క మంచి అభివృద్ధి ఉందా అని ప్రశ్నించారు. ఏప్రిల్ 1 నుంచి 1,43,00,000 పేద కుటుంబాలకు 25 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించే పథకాన్ని అమలు చేయబోతున్నామని తెలిపారు. హామీలు ఇవ్వాలన్నా అమలు చేయాలన్నా అది చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికే చెల్లుతుంది. మొన్న ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ, మా మేనిఫెస్టోలో ఉన్న హామీలు ఇప్పటికే కొన్ని నెరవేర్చాం. 3,000 పెన్షన్ 4,000 చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి నిలబెట్టుకున్నారు చంద్రబాబు గారు. ఒక్క రోజులోనే 3,000 పెన్షన్ 4,000 చేసి రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చినటువంటి చరిత్ర ఎన్డీఏ ప్రభుత్వాన్ని. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ అమలు చేశాం. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు. అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. దుర్మార్గమైన చట్టాన్ని రద్దు చేశాం. చెత్త పన్ను ఎత్తేస్తామని చెప్పాం, ఎత్తేసి చూపించాం. అలాగే చంద్రబాబు గారి పాలనలో జూన్ నెలలోని తల్లికి వందనం పథకం అమలు చేయబోతున్నాం. ఒక్కొక్క చదువుకునే స్టూడెంట్ కి 15,000 చొప్పున అందజేయబోతున్నాం. దానికి 6,487 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నారా లోకేష్ గారు సమర్థవంతంగా దాన్ని అమలు చేయబోతున్నారు, తల్లికి వందనం పథకాన్ని. ఇప్పుడు కొత్తగా ఇంకో హామీని పూర్తి చేస్తున్నాం. 1,43,00,000 నిరుపేద కుటుంబాలకు 25 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ఏప్రిల్ 1 నుండి అమలు చేయబోతున్నాం. ఈరోజు నిరుపేద కుటుంబాలకి చాలని జీతాలు, చాలని ఆకలి బాధలతో ఉండేటువంటి వాళ్ళకి 25 లక్షల బీమాని, ఆరోగ్య బీమాని ప్రవేశపెట్టడం ఎంతో గొప్ప విషయం. మరి చంద్రబాబు గారికి ఈరోజు ప్రజలు జేజేలు పలుకుతా ఉన్నారు. ఏప్రిల్ 1 నుండి ఆరోగ్య బీమా నిరుపేదల కుటుంబాలకు 1,43,00,000 మందికి అమలు చేయబోతా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి ఏ రోజన్నా ఇచ్చారా? జగన్ పాలనలో నిర్వాసితులను ఎప్పుడన్నా ఆదుకున్నారా? నిర్వాసితులకి ఏదన్నా మీరు పరిహారం అందించారా? నష్టపరిహారం నిర్వాసితులకి ఎందుకు ఇవ్వలేకపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? మీరు ఇచ్చింది ఎంత? గుండు 0 5 ఏళ్ల పాలనలో. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయలేదని 6 నెలల్లోనే గగ్గోలు పెట్టడానికి సిగ్గుందా? జగన్మోహన్ రెడ్డి ఎక్స్ లో పోస్ట్ చేసిన దానికి సిగ్గుపడాల. 6 నెలల్లో అమలు చేసినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా అమలు చేసింది. ఈరోజు అభినందనలు చెప్పాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు విమర్శిస్తూ ట్విట్టర్ పెట్టడం దురదృష్టకరం. నేను అడుగుతున్నా, మీరు పోలవరం ప్రాజెక్టు పునరావాసితులకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 6 నెలల్లోనే 1,000 కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఇచ్చి ఆదుకున్నారు. అర్హతను బట్టి 10 లక్షల నుండి 40 లక్షల దాకా ఇచ్చి నిర్వాసితులను ఆదుకున్నటువంటి చంద్రబాబు గారికి ఈ రోజు నిర్వాసితులందరూ కూడా జేజేలు పలుకుతున్నారు. 1,000 కోట్ల రూపాయలు పోలవరం నిర్వాసితులకు ఇచ్చారు చంద్రబాబు గారు. మరి మీరెందుకు ఇవ్వలేకపోయారు? దీనికి సమాధానం చెప్పండి.
5 ఏళ్ల అధికారంలో నుండి జగన్ పాలనలో, వైఎస్ఆర్ పాలనలో మీరు అమలు చేయలేకపోయినందుకు మీరు సిగ్గుపడాలా. ఆ రోజు లక్షలాది ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఎవరికన్నా ఇచ్చారా? అలాగే మీరేం చెప్పారు? జగనన్న కాలనీలు కట్టిస్తాము, సంవత్సరానికి 5 లక్షల ఇళ్లు కట్టిస్తామన్నారు. 5 ఏళ్లలో 25 లక్షల ఇళ్లు కట్టిస్తామన్నారు. కనీసం 25 ఇళ్లు కట్టించలేకపోయారు. ఊరికి 25 ఇళ్లు కట్టించలేకపోయారు. 25 లక్షల ఇళ్లు కట్టిస్తామని దొంగ హామీలు చెప్పి, బైబుల్, ఖురాను, నేను ఇచ్చినటువంటి మేనిఫెస్టో, భగవద్గీత అని చెప్పేసి మాయ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేశారు మీరు. ఇదేనా బైబుల్, భగవద్గీత? నిరుద్యోగుల్ని, యువతను మోసం చేయడం. అట్లాగే 25 లక్షల మందికి జగనన్న కాలనీలు కడతామని చెప్పేసి ఒక కాలనీ పూర్తి చేయలేకపోవటం, వాటిని అవమానపరిచే విధంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఏం చేశారు మీరు? పక్కదారి పట్టించి దోచేశారు. ఒక్క ఎస్సీ ఎస్టీలకు ఒక రోడ్డు వేశారా ఎక్కడైనా ఈ రాష్ట్రంలో? నిధులు మీరు ఎందుకు దుర్వినియోగం చేశారు? దీనికి ఎస్సీ ఎస్టీలకు ఏం సమాధానం చెప్తుంది ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? ఇంకా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు ఎక్కడిచ్చారు? ఎవరికి ఇచ్చారు మీరు? ఎస్సీ ఎస్టీల్ని, బీసీల్ని, ముస్లిం మైనార్టీల్ని, అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు తెలుగుదేశం మేనిఫెస్టో, ఎన్డీఏ మేనిఫెస్టో గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? దెయ్యాలు వేదాలు వదిలించినట్టుంది జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడుతూ ఉంటే. ఈరోజు గతంలో ప్రజల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పారు. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వమే కావాలి, మళ్ళీ చంద్రబాబు గారి ముఖ్యమంత్రి కావాలని 93% ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించి పట్టం కట్టారు ప్రజలు. అంటే ఇకనైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలి. భవిష్యత్తులోనైనా తప్పుడు హామీలు ఇవ్వకుండా ఉండాలా. సో ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి, గతంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని ఒక్క హామీ నిలబెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తెలుగుదేశం ఎన్డీఏ మేనిఫెస్టో గురించి మాట్లాడటం చాలా దురదృష్టకరం, చాలా సిగ్గుసేటు. ఖచ్చితంగా ఇంకా ఇచ్చిన హామీలు మిగిలిన కూడా భవిష్యత్తులో అమలు చేస్తాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పుణ్యమంట 10,50,000 కోట్లు అప్పులు నెత్తి మీద వేసి వెళ్ళాడు ప్రజల నెత్తిన. ఈ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వం ఒక పక్క అప్పులు కడతా ఉన్నారు, వడ్డీలు కడతా ఉన్నారు, అప్పులు తీరుస్తా ఉన్నారు. మరో పక్క 1000 రూపాయలు పెన్షన్ పెంచి ఇవి కూడా సమర్థవంతంగా అమలు చేస్తా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునేదే ఎన్డీఏ ప్రభుత్వం. అమరావతి రాజధాని శరవేగంగా ముందుకెళ్తా ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం దూసుకుపోతా ఉంది. సో ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకోవటమే ఎన్డీఏ ప్రభుత్వం. అలాగే చంద్రబాబు గారు మాట తప్పడు, మడని తిప్పనటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు, అండగా నిలబడ్డారు ఈ ప్రభుత్వానికి. ఇంకా భవిష్యత్తులో ప్రతి హామీ అమలు చేస్తాం. థ్యాంక్ యూ. రాష్ట్ర ఆర్టీఐ వర్కింగ్ ప్రెసిడెంట్ గా షేక్ మహమ్మద్ బాషాని నియమిస్తూ నియామక ఉత్తర్వులను ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర అధ్యక్షులు మధురై రంగసాయిరెడ్డి అందజేశారు. గుంటూరులో జరిగిన ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా నూతన కమిటీని రాష్ట్ర అధ్యక్షులు మధురై రంగసాయిరెడ్డి అధ్యక్షతన రాష్ట్రంలోని 8 విభాగాల్లో రాష్ట్ర అధ్యక్షులు కార్యవర్గ సభ్యులను నియమించారు. ఈ సందర్భంగా ఆర్టీఐ విభాగానికి సంబంధించి షేక్ మహమ్మద్ బాషాని నియమిస్తూ నియామక పత్రాలను ఆయనకు అందజేయడం జరిగిందన్నారు. వినుకొండ పట్టణంలోని కూరగాయల మార్కెట్లు స్థితిగతులపైన సౌకర్యాల కల్పన మీద దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల సూచన మేరకు వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ స్థానిక ఎన్ఎస్పి కూరగాయల మార్కెట్ను సందర్శించి మార్కెట్ అసోసియేషన్ సభ్యులతో చర్చలు జరిపారు. పారిశుద్ధ్యం, అభివృద్ధి, మార్కెట్ నిర్దిష్ట ఆందోళనల చుట్టూ కేంద్రీకృతమైన పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ కమిటీ సభ్యులతో మాట్లాడుతూ మార్కెట్లో పరిశుభ్రతను కాపాడుకోవడం, విక్రేతలు, కస్టమర్లు ఇద్దరికీ ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించుకోవాలన్నారు. పట్టణాభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఎన్ఎస్పి మార్కెట్ అభివృద్ధి పనుల కోసం ప్రణాళికలను రూపొందిస్తున్నామని, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, మార్కెట్ నిర్దిష్టతలో వ్యర్థాల నిర్వహణ, పార్కింగ్, విక్రేత సౌకర్యాల వంటి సమస్యలను పరిష్కరించుకునేలా చర్యలు చేపట్టుటకు మార్కెట్ అసోసియేషన్ సభ్యులు సహకరించాలని కోరారు. వర్తక సంఘం వారు అభ్యర్థన మేరకు మనం ఈరోజు ఇక్కడ పరిశీలించడం జరిగింది. దీంట్లో మనం శానిటేషన్ క్లీన్ గా ఉంచడంతో పాటు డైలీ వెహికల్ గార్బేజ్ లిఫ్టింగ్ కోసం పంపిస్తున్నాం. దాంతో పాటుగా వీరు అడిగిన లైట్లు కూడా మనం వేయటం జరిగింది. మరి గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ శ్రీ జీవి ఆంజనేయులు గారు మరి సూచనల మేరకు ఈ మార్కెట్ ని మరింత
అభివృద్ధి చేయాలని వారి ఆకాంక్ష మేరకు వారు 2018లోనే మరి ఈ మార్కెట్ కోసం ₹1 కోటి శాంక్షన్ చేయడం జరిగింది. ఆ ఫండ్ కూడా మన దగ్గరే ఉంది. మరి ఆ ఫండ్ ను కూడా వారి ఆశయాల మేరకు ఈ హోల్సేల్ మార్కెట్ వారు సూచించిన ప్లేస్ లో ఈ వర్తక సంఘం వారు కోరిన విధంగా మరి వినుకొండ ప్రజలకు అందుబాటులో అన్ని వేళలా ఉండే విధంగా కూడా దీన్ని డెవలప్ చేస్తామని, అట్లాగే ఈ వర్తక సంఘం వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు గాని ఈ పబ్లిక్ గాని మరి ఇక్కడి నుంచి వచ్చే వేస్ట్ ఏదైతే ఉందో ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మరి మనకున్న వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ఆ వెహికల్స్ దగ్గర గానీ 1-2 డంపింగ్ పాయింట్ల దగ్గర కనుక వేస్తే గనక మరి పట్టణం గానీ వచ్చిన ప్రజలకు గానీ ట్రాన్స్పోర్టేషన్ గానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి వారికి కూడా సూచించడం జరిగింది. మరి భవిష్యత్తులో మన వినుకొండ పురపాలక సంఘ పరిధిలో మరి గౌరవ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ చీఫ్ గారి మరి కోరిక మేరకు ఆదేశాల మేరకు నగరం మరింత అభివృద్ధి చెందడానికి ఈ మార్కెట్ ను కూడా మరింత ప్రజలకు చేరువ చేయడానికి ఒక స్టాండర్డ్ ప్రాతిపదికన నిర్మించడానికి వారి ఆశయాల మేరకు అలాగే వర్తక సంఘం వారి కోరిక మేరకు ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. విజయవాడలో జరిగిన హైందవ శంఖారావం సభకు రాష్ట్ర నలుమూలల నుండి వచ్చి వెళ్లే భక్తులకు మండలంలోని విటంరాజుపల్లి సమీపంలోని హిమాలయ గురూజీ శాంతి ఆశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉదయం అల్పాహారం, రాత్రికి భోజన సదుపాయాలు కల్పించారు. వినుకొండ వైపు వెళ్తున్న వందలాది వాహనాలు పార్కింగ్ కోసం స్థలాన్ని ఏర్పాటు చేసి హైందవ శంఖారావం సభకు తిరిగి వెళ్తున్న వారికి అన్న సంతర్పణ కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా శాంతి ఆశ్రమ ట్రస్ట్ సభ్యులు భక్తులకు తగిన ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ కు కాస్త అంతరాయం కలగడంతో పట్న సిఐ శోభన్ బాబు నేతృత్వంలో ట్రాఫిక్ సమస్య లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలో కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులకి వరకిపొడిసెల పథకం పనులు వెంటనే పూర్తి చేయాలని, అదేవిధంగా రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము వినతి పత్రం అందజేశారు. వరకిపొడిసెల పథకం పనులను వెంటనే ప్రారంభించాలని, దశాబ్దాల బొల్లాపల్లి మండల ప్రజల రైతుల కలలను నిజం చేయాలన్నారు. బొల్లాపల్లి మండలంలో కొంత ప్రాంతానికి తాగునీరు, సాగునీరు అందుతాయని, అదేవిధంగా బొల్లాపల్లి మండలంలో 1000 అడుగుల లోతు వేసిన బోర్లు పడని పరిస్థితి, 4 బోర్లు వేసిన నీళ్లు పడని పరిస్థితిని, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బొల్లాపల్లి మండలం కరువు నుండి బయటపడాలన్నారు. ఈరోజు పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుందని తెలిసి ఏదైతే బొల్లాపల్లి మండలంలో 500 నుంచి 1000 అడుగులు బోర్లు వేసినప్పటికి కూడా నీళ్లు పడక అనేక ఇబ్బందులు పడుతున్న రైతుల్ని ఆదుకోమని వెంటనే వరికెపూడిశాల పనులను పూర్తి చేసి బొల్లాపల్లి మండలం ప్రజలకు సాగునీరు ఇవ్వాలని ఈరోజు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయుల గారికి వినతి పత్రం రైతుల పక్షాన ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా హరిశ్చంద్రాపురం నగరకెళ్ళు ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ప్రభుత్వం పూర్తి చేసినట్టయితే 4 జిల్లాలకి తాగునీరు 10 లక్షల ఎకరాలకి సాగునీరు వచ్చి 3 పంటలు పండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి చీఫ్ విప్ గారి ద్వారా లేఖ ఇవ్వమని మా తరపున రైతుల పక్షాన వినతి పత్రాన్ని కూడా ఈరోజు ఆయనకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పల్నాడు జిల్లా ప్రాంతంలో ఈ సంవత్సరం ప్రకృతి బాగా అనుకూలించి వర్షాలు బాగా పట్టడం, నాగార్జున సాగర్లో నిండుకుండలా నీళ్లు ఉండటం ద్వారా కుడికాలోకి నీళ్లు రావడంతో ఈ సంవత్సరం వరి సాగు ఎక్కువగా చేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, రైతుల వద్ద ఉన్న ప్రతి ధాన్యం బస్తాను ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసి కొంటామంటున్నారు. కింద స్థాయిలో ఉన్న అధికారులు వాటిని నిర్లక్ష్యం చేసి రైతులను ఇబ్బంది పెడుతున్నారు. షరతులు లేకుండా రైతుల వద్ద ఉన్న ప్రతి ధాన్యం బస్తాను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చీఫ్ విప్ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆర్బీకే కేంద్రాల్లో ఎరువుల్ని సక్రమంగా రైతులకు అందుబాటులో ఉంచాలని ఈ క్రాప్ బుక్ కాని వాళ్ళందరూ కూడా ఇప్పుడు వెంటనే ఈ క్రాప్ని బుక్ చేసి రైతుల్ని ఆదుకొని ఈ ఏడాది పంట కొనే విధంగా చూడవలసింది కూడా ఆయనకి ఇబ్బంది చేయడం జరిగింది. అన్నిటి కూడా ఆయన పరిశీలించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామన్నాడు. ఈ ప్రాంతం ఉన్న సమస్యలన్నీ కూడా ఆయన వెంటనే అధికారులకి సూచించి వెంటనే పరిష్కారం చేస్తాడు. ఈ సందర్భంగా చీఫ్ విప్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా వెంటనే పూర్తి చేయాలని కోరుతూ సెలవు. జనాభా ప్రాతిపదికన 56 షెడ్యూల్డ్ కులాల కులగణన జరగాలని రాష్ట్ర షెడ్యూల్ కులాల రాష్ట్ర నాయకులు నాగేశ్వరరావు తెలిపారు. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్
జాబితా ఈపూరు సచివాలయంలో బేడ కులానికి చెందిన వారు 27 కుటుంబాలు ఉండగా పలు రకాల తప్పిదాలు జాబితాలో పేర్కొనబడ్డాయన్నారు. సత్వరమే అధికారులు స్పందించి సరిచేయాల్సిందిగా కోరారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1950లో ఆర్టికల్ 341 షెడ్యూల్డ్ కులాలు 42 షెడ్యూల్ ట్రైబ్ ఏర్పాటు చేసినప్పుడు షెడ్యూల్డ్ కులాలు ఒక లిస్టు తయారు చేశారు, షెడ్యూల్ ట్రైబ్ ఒక లిస్టు తయారు చేశారు. ఆంధ్రప్రదేశ్లో 1956 నుంచి ఆంధ్రప్రదేశ్ అవతరించిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్లో 59 షెడ్యూల్డ్ కులాల్లో ఆది ఆంధ్ర, ఆదిదేవడ, ఆర్యమాల, అరవమాల, అరుంధతి, బెండ్ల, బయ్యండ్ల, ఆదిజాంబవ, బేడ, బుడ్డ దంగం, మాదిగ దాసు, మాలదాసు, మాదిగ దాతరి, మాలదాతరి, మాల సన్యాసి, గొడగలు, గుడిగార, రెల్లి, పాకి, ముచ్చి, మోచి, మాల, మాదిగ, ఈ విధంగా 59 కులాల్లో వరుస క్రమ సంఖ్యలో భారత రాజ్యాంగ పరంగా ఉన్న బేడ, బుడ్డ దంగం ఎత్తి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. నాటి నుండి నేటి వరకు కూడా బేడ, బుడ్డ దంగం ఎస్సీ ఆంధ్రప్రదేశ్లో ఉంది, సీరియల్ నెంబర్ 9. అయితే ఇప్పుడు వచ్చిన రాజీవ్ రంజిత్ మిశ్రా కమిషన్, ఆ కమిషన్లో షెడ్యూల్డ్ కులాలు ఏ ఏ మండలాల్లో ఉంటాయి వాళ్ళ లిస్టు బయట పెట్టమని చెప్పారు. ఆ లిస్టుని కట్టారు బయట. ఆ లిస్టులో ఈపూరు గ్రామంలో ఉన్న సచివాలయంలో ఆ సచివాలయం లిస్టు చూడగా మా వాళ్ళ 27 కుటుంబాలు ఉన్నాయి, 112 మంది జనాభా ఉన్నారు. బేడాపుట్ట సంఘం ఎస్సీకి చెందిన వాడు. వీరందరికీ కూడా బేడాపుట్ట సంఘం ఎస్సీ అని చెప్పి రాలేదు. ఎస్సీలో ఎన్ని కులాలు ఉన్నా ఇచ్చేస్తున్నాడు అక్కడ. మాలంటే మాల, మాదిగంటే మాదిగా, రెల్లి అంటే రెల్లి, పాకి అంటే పాకి, ఇట్లా అన్ని కులాలు వస్తున్నాయి. కానీ వీరి కులాలు రాకపోకుండా ఒక 4-3 మాత్రంకి ఒకళ్ళకి మాలని బడి, ఇంకోళ్ళకి జగ్గలని బడి, ఇంకొకళ్ళకి బైండ్లని బడి ఎస్సీకి. ఆ విధంగా చేయటం అనేది అది తప్పుదనం. కాబట్టి దాన్ని సరిచేస్తూ ప్రభుత్వానికి మేము విన్నవించాం. 30వ తారీఖున రాష్ట్ర గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి, చీఫ్ సెక్రటరీ కూడా, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా విన్నవించాం. మేము ఒక్కడమే కాదు, ఈ 59 కులాలు ఏళ్ళకు పడుతూ నానా వ్యస్తంగా ఉంది. వాళ్ళందరూ కూడా మరి తెలియపరచడం జరిగింది. ఇదే కమిషన్ కూడా తెలియపరచాం 30వ తారీఖున. దాన్ని దృష్టిలో పెట్టుకొని 7వ తారీఖు వరకు పెంచడం జరిగింది. ఇంకెవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే అర్జీలు తీసుకొని తప్పకుండా ఉంటే అంటే సరి చేస్తాము. నెక్స్ట్ యాప్ వస్తుంది, యాప్లో పెడతామని చెప్పడం జరిగింది. దీన్ని ఎక్కడ తప్పు ఉంటే అక్కడ మీరు అప్లికేషన్ పెట్టుకోమని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈపూరి గ్రామము, ఈపూరి మండలము ఎస్సీ కాలనీలో ఉంటున్నారు. బేడాపుట్ట సంఘం మీరంతా తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు, భారత రాజ్యాంగంలో అప్పున్న వాళ్ళు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీలో ఎక్కడైనా వీళ్ళకి అప్పు ఉంది. అయితే కొన్ని వీళ్ళకి తెలియదు, చదువు లేకపోవడంలో వీళ్ళ మాటను వీళ్ళతోటే మైండ్కి వాడి వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. గతంలో ఇక్కడ సర్టిఫికేట్ తీసుకుని కూడా ఉన్నారు. ఇంతటితో వెన్నెలా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెలా న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.